తడా మండలం బోడిలింగాలపాడు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం సూళ్లూరుపేట నారాయణ స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా విద్యార్థులు ప్రయాణిస్తుండగా పలువురు గాయపడినట్టు సమాచారం. గాయపడిన విద్యార్థులను తడా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ హాస్పిటల్ వద్ద విద్యార్థులను పరామర్శించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే హాస్పిటల్ బయట విద్యార్థి సంఘాల నాయకులు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు ఎమ్మెల్యేకు తమ నిరసన తెలియజేశారు. అనంతరం విద్యార్థి సంఘాలు సూళ్లూరుపేట నారాయణ పాఠశాల ఎదుట నిరసన చేపట్టాయి. ఫిట్నెస్ లేని వాహనాలు నడపడం, అధిక సంఖ్యలో విద్యార్థులను ప్రయాణింపజేయడం, ఆర్టీఓ నిర్లక్ష్య వైఖరి వంటి అంశాలను విద్యార్థి సంఘాలు ఉద్దేశించి విమర్శలు చేశారు. సూళ్లూరుపేట ఆర్టీఓ అనిల్ కుమార్ ఈ ఘటనపై స్పందిస్తూ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 35 మంది పిల్లకాయలు ఎక్కాను బస్సులో, 6 మంది బస్సులో మినిమం 30 మంది 6 మంది. అది ఏంటంటే చేసి ఇరిపోయింది. చేసి డొక్కుమలు పెట్టేసి ఈ స్కూల్లో చేసుకుని మళ్ళీ చేసుకుంటే వాళ్ళు మన పిల్లకాయల జీవితం ఇవాళ సూళ్లూరుపేట తడ దగ్గర ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. నారాయణ స్కూల్ బస్ యాక్సిడెంట్. కానీ 15 మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. కాకపోతే ఎవరికి మేజర్ ఇంజ్యూరీస్ ఏమీ లేవు, అన్ని మైనర్ ఇంజ్యూరీసే ఉన్నాయి. డ్రైవర్ కూడా తప్పేమీ లేదు. అదేదో లోపల యాక్సిలరేటర్ పోవడం వల్ల జరిగిన యాక్సిడెంట్. ఇది చాలా దురదృష్టకరం. ఈ లోపల బస్సు ప్రాబ్లం వల్లనే ఇది అయింది. డ్రైవర్ తన తెలివితో కొంచెం మేనేజ్ చేసి పిల్లల్ని కాపాడినట్టు ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇది దురదృష్టకరమైన, ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా నారాయణ స్కూల్ వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా వెహికల్స్ అన్నీ కూడా మేనేజ్ చేస్తూ, అలాగే ఓవర్లోడ్ వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ ఓవర్లోడ్ లేకుండా ఎంతమంది పిల్లలైతే పట్టగలరో అంతమందినే ప్రతి బస్కి తీసుకోవాలని నారాయణ స్కూల్ వాళ్ళకు కూడా చెప్తున్నాను. సార్ 60 మంది ఉన్నారు. ఎన్ని బ్యాగులు ఉన్నాయి? ఆ డ్రైవర్లకి తగిన లైసెన్స్ బ్యాడ్జీలు ఉన్నాయి లేదు చూడండి. క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవరైతే గాయాలు తగిలాయో, ఎవరైతే గాయాలయ్యారో వాళ్ళు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి సార్. నారాయణ స్కూల్ బస్సు వారికి లాస్ట్ 2 months నుండి రిపేర్లు వస్తూనే ఉన్నాయి అంట. తెలిసి ఇమేజ్ మీరు కనుక్కున్నాను. ఆ రిపేర్లు చేపిస్తూ భాగంలో సంక్రాంతి పండగకి 4 రోజులు నెల్లూరు షెడ్లో రిపేర్లు చేయించున్నారు. పూర్తిగా కండిషన్ లేదు అని చెప్పాలి. బండి 14 years ఓల్డ్ అయిపోయింది. ఇప్పటికి 2011 1-2 వస్తుంటే కానీ ఎక్కువ అయితే నేను యాక్షన్ తీసుకుంటాను, డ్రైవ్ కేసులు రాస్తాను. ఇంకా యాజమాన్య నిర్లక్ష్యం అనుకుంటాను. అయితే యాజమాన్య నిర్లక్ష్యం లాస్ట్ మంత్ రిపేర్ చేయించున్నారన్నారు. అది సాల్వ్ అయిందో లేదో తెలియదు అన్నారు. సాల్వ్ అయింది, బాగుంది అన్నారు. ఇది ఇప్పుడు చూస్తున్నది కొత్త ప్రాబ్లం అని అంటున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు.